ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. నా బిడ్డ అని చెప్పి అంటే తల్లి నిజం, నాన్న నమ్మకం, తండ్రి నమ్మకం అంటారు. ఎందుకంటే తల్లి కడుపులో నుంచి బిడ్డ కాబట్టి తండ్రి ఇదిగో ఈడే నీ తండ్రి అని చెప్తే అతనే తండ్రి కిందన కన్ఫామ్ అవుతాడు. అదే కనుక తల్లి ఒరిజినల్ తండ్రిని కాకుండా ఇంకొక తండ్రిని చూపెట్టి ఇంకొక అబ్బాయిని చూపెట్టి ఇతనే నీ తండ్రి అన్న చెప్పుకోవడానికి దిక్కు ఉండదు. మళ్ళీ ఆ కోర్టులు చట్టాలు ఇవన్నీ చేసినా ఆ పిల్లల మెదళ్లలో మనమే తండ్రి అని నిరూపించుకోలేం కదా, ఆ ఫీలింగ్ తెప్పించలేం కదా. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కొన్ని విచిత్రమైనటువంటి వ్యక్తుల జీవితాల్లో ఉండటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఉగాండాలో పెద్ద ఎత్తున పితృత్వ పరీక్షలు అంటే నా బిడ్డేనా కాదా, నా జీన్సా కాదా, నా కొడుక్కి నా కూతురికి చూడండి అని చెప్పి అనేక మంది ఆసుపత్రుల దగ్గరికి పరుగులు పెడుతున్నారు. ఎందుకయ్యా అంటే ఇటీవల ఓ ప్రముఖ కేసులో కోర్టు డిఎన్ఏ పరీక్షలకు ఆదేశించింది. కంపాలలో ఉన్నటువంటి ఒక హయ్యెస్ట్ రిచ్ ఎడ్యుకేటెడ్ పర్సన్కి 3 పిల్లల్లో ఒకళ్ళకి తండ్రి కాదని తేలింది. ఈ కేసుని లోకల్ మీడియా బాగా కవర్ చేసింది. దీంతో చాలామందికి వాళ్ళ సంతానం మీద అనుమానాలు మొదలైనాయట. ఆఫ్రికా సంప్రదాయం ప్రకారం మహిళ తన భర్తకు సంతానాన్ని కని ఇవ్వకపోతే విడాకులు ఇవ్వడం లేదా ఆమెను ఇంటి నుంచి బయటికి పంపడం చేసేవాళ్ళు. చాలా కేసుల్లో పురుషుల్లో సంతాన సమస్యలున్న శిక్ష గురించి భయపడి ఆ మహిళలు ఎవరో ఒకళ్ళ ద్వారా పిల్లల్ని కన్నారు అన్నటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఇప్పుడు తాజాగా ఏం జరుగుతున్నది అంటే అనేక మంది పిల్లలకి తండ్రులు పిల్లల్లో తమ పోలికలు లేవని చూసుకుంటున్నారట. దాంతో ఆ పిల్లలు మా వాళ్ళ కాదా చూడమని చెప్పి ఆసుపత్రుల దగ్గరికి పరుగులు పెడుతున్నారట. ఉగాండా అంతటా ఇప్పుడు డిఎన్ఏ పరీక్షా కేంద్రాలు వేసినాయి. రేడియో, బహిరంగ ప్రదేశాలు, క్లినికల్ ల్యాబుల ద్వారా కూడా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. మీ పిల్లలు మీ వాళ్ళ కాదా చెక్ చేసుకోండి, వచ్చి మా దగ్గర తక్కువ రేటుకే చేస్తామన్నటువంటిది. గ్రామీణ ప్రాంతాల్లో డిఎన్ఏ పరీక్షల ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రజలు పెద్ద పెద్ద నాయకులు, మత గురువుల దగ్గరికి వెళ్ళి సలహాలు కూడా అడుగుతున్నారు. చాలామంది పాస్టర్లు, తెగల పెద్దలు ఈ కుటుంబాలని నిలబెట్టేందుకే ప్రయత్నిస్తున్నా పిల్లలు ఎలా పుట్టినా వాళ్ళ ఇంటి వాళ్ళే వాళ్ళని తిరస్కరించడం పాపం, ఇదే సంప్రదాయం ఒకప్పుడు కుటుంబాలను నిలిపింది అంటూ నచ్చజెప్తున్నారట. అయితే డిఎన్ఏ పరీక్షలు ఎవరో బిడ్డలు నేనెందుకు పోషిస్తామంటున్నారట మగవాళ్ళు అక్కడ.